శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. నా కార్తీక సభో మాసో అని శాస్త్రం. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు అని అంటారు. కార్తీక మాసం అంటే పరమ పవిత్రమైనటువంటి మాసంగా ఈ మాసమంతా కూడా అనేక వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు చేస్తూ నిత్యము ఆలయ దర్శనాలు చేసుకుంటూ అర్చనలు, అభిషేకాలు మొదలైనటువంటి చేసుకుంటూ ఒక వ్రతంతో ఈ కార్తీక మాసం అంతా కూడా ఎంతో భక్తి పారవశ్యంతో ఈ కార్తీక మాసం అంతా కూడా జరుపుకుంటారు. అలాంటి వారు ఇంత నియమనిష్టలతో పాటించేటువంటి వారు కార్తీక మాసంలో ఎలాంటి పదార్థాలు తినకూడదు, శాస్త్రం ఏం చెప్తుంది అనే విషయాలు ఒకసారి మనము తెలుసుకుందాం. ఈ కార్తీక మాసం అంతా కూడా ఉల్లి, వెల్లుల్లి అసలు తినకూడదు. వీటి వలన శరీరంలో తామసికమైనటువంటి ఆలోచనలు, తామసికమైనటువంటి గుణాన్ని అవి కలిగిస్తాయి. అంతేకాకుండా ఇంగువ, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయ, వెలగపండు, చద్ది అన్నము, 2 సార్లు వండినటువంటి అన్నము, మాడిపోయినటువంటి అన్నము, మినుములు, పెసరులు, మొసరులు, శనగలు, ఉలవలు, అనుములు, కందులు, ఈ పదార్థాలు ఏవి కూడా ఈ కార్తీక మాసంలో తినకూడదు అని ధర్మసింధు గ్రంథము తెలియజేస్తుంది. అదేవిధంగా కార్తీక మాసంలో కంచు పాత్రలో భోజనం చేయడము, కాంస్య పాత్ర, కంచు పాత్ర, అందులో భోజనం చేయడం కూడా పనికిరాదంటారు. కార్తీక మాసంలో బ్రహ్మచర్యం పాటించాలా? అనేక మందికి ఈ సందేహం ఉంటుంది. చూడండి, కార్తీక మాసం అంతా కూడా నియమనిష్టలతో గడపాలి అనుకునేటువంటి వారికి మాత్రమే ఈ బ్రహ్మచర్యం యొక్క వ్రతం. మిగతా వారు తమ నిత్య దైనందికమైనటువంటి జీవితంలో నిత్యము ఉరుకురు పరుగులతో తమ వారు ఉద్యోగాలకు వెళ్ళేటువంటి వారు ఉదయం లేచి భగవంతుని నమస్కారం చేసుకొని సోమవారము మిగతా రోజుల్లో దేవుని దర్శనం చేసుకుంటూ ఉండేటువంటి వారు ఒక నియమం పెట్టుకోకుండా ఉంటే కనుక అలాంటి వారికి బ్రహ్మచర్యంతో సంబంధం లేదు. కొత్తగా వివాహమైనటువంటి వారికి ఇలాంటి నియమాలు పెడితే కనుక అది చాలా పాపమే అవుతుంది. కనుక ఆలోచించండి జాగ్రత్తగా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేసుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఏ దేశం ఉన్నది, ఏ ధర్మం ఉన్నది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.